దత్తాత్రేయ స్వామి తన 24 మంది గురువులలో సాలెపురుగును కూడా గురువుగా భావించాడు. ఎందుకోసం? దానిలో తత్వం దాగుంది. సాలెపురుగు అది అనుకున్నప్పుడు జాలి లాగా మొత్తం బయటకు తీస్తుంది. మళ్ళీ అది వద్దనుకున్నప్పుడు ఆ జాలిని తనలోనే తీసేసుకుంటుంది తనలోకి. స్వామి దీనిలో నిగూఢమైనటువంటి అర్థం చెప్పాడు. ఈ యొక్క ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ అంశ ఈ ప్రకృతి వైపు చూసి కొన్ని వేల లక్షల కోటాను కోట్ల జన్మలు పాత్రలు చేయడానికి అవకాశం ఇస్తుంది. ప్రకృతిలో తన స్వరూపానికి, మనసు అనే తన స్వరూపానికి. అది ఒకవేళ ఆ యొక్క మనసుకు సృష్టించకపోతే, దానికి స్వరూపాలు అంటే పాత్రలు ఇవ్వకపోతే, అది వద్దనుకున్నప్పుడు అది తనలోకి తీసేసుకుంటుంది. మనసు తనలో లీనమైనప్పుడు ఏ పాత్రలు లేవు. ఈ యొక్క మనసుకు కూడా ఈ యొక్క ప్రకృతిలోనే ఉండాలని ఉంటుంది. దానికి పంచభూతాలు సహకరిస్తాయి, వాటిలో ఆనందం చూస్తూ ఉంటాయి అన్నమాట. మనసుకు ఆత్మ లోపల లీనమైపోవడం అనేది ఇష్టం ఉండదు. ఎందుకంటే దాని ఉనికిపోతుంది అన్నమాట. లీనమైపోతే తాను ఈ పంచేంద్రియాలతోటి, ఈ యొక్క అరిషడ్ వర్గాలతోటి ఈ మాయను వదిలిపెట్టాల్సి వస్తుంది ఆత్మలోకి వెళ్తే. కాబట్టి మనసుకు తన ఉనికి కోల్పోవడం ఇష్టం ఉండదు. అందుకే ఋషులు కానీ చరిత్రలు భక్తుల యొక్క కథలలో మనం చూస్తాం. ఎప్పుడైతే వాళ్ళు తమ మనసును ఆత్మలో లీనం చేస్తూ ఉంటారో, మెల్లమెల్లగా ఆ యొక్క మనసుకు ఇష్టం లేని పని చేస్తూ ఉంటారో, అది ఆ యొక్క పంచేంద్రియాలలోనూ శరీరము, బుద్ధి, చిత్తము, ఆర్థిక వ్యవస్థ అంటే తినడానికి తిండి లేనితనము, అనారోగ్యాలు, ఇట్లా రకరకాలుగా అపకీర్తి ఇవన్నీ చేస్తుంది అన్నట్టు. అంటే ఆ జీవునికి బాధిస్తూ ఉంటుంది. ఆ బాధించడం వల్ల ఆ బాధలలో, ఆ కష్టాలలో ఉండి ఆడు ఆ యొక్క సాధకుడు, ఆ భక్తుడు ఆత్మలో లీనమయ్యే కాన్సెప్ట్ మర్చిపోవాలని మనసు చేస్తూ ఉంటుంది. దానికి ఇష్టం ఉండదు తన ఉనికిని కోల్పోవడం. అలా చేసి ఆ యొక్క కష్టాలు, ఆ పరిస్థితుల మీదనే దృష్టి పెట్టడం వల్ల అతను ఆత్మతోటి మమేకం కాలేకపోతాడు. అప్పుడు మళ్ళీ అతను ఈ యొక్క కర్మలు, ఏదో రకమైన కర్మలు చేస్తాడు, చెడు చేసుకుంటాడు, మళ్ళీ జన్మెత్తుతాడు. నా యొక్క స్థానం ఇలాగే ఉండాలి అని అది కోరుకుంటుంది అన్నమాట. అందుకే అందరూ సాధకులు, అందరూ భక్తులు తమ మనసును భక్తితోటి ఆత్మలోపల లీనం చేసుకోలేకపోయారు. కొందరే చాలా సమర్పణాభావం, దానిపైన వినలేని నమ్మకం, అది నిజమని, ఇదంతా నిజం కాదని తెలుసుకున్న వ్యక్తులు మాత్రం అన్నిటినీ తట్టుకొని ఆ మనసును వదిలేశారు. అటువంటి పట్టుదల, అటువంటి త్యాగగుణము, అంటే అది త్యాగము అనొచ్చు, ఇక్కడ వాళ్ళ యొక్క వాస్తవ స్వరూపం అని కూడా అనొచ్చు. వాస్తవ స్వరూపంలోకి వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి త్యాగం అని కూడా అనాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఈజీ అది.
మనసున్న వ్యక్తులు, చూసే వ్యక్తులకు అది త్యాగంలాగా అనిపిస్తుంది. కానీ ఆ వాస్తవికతను తెలుసుకున్న వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు, లేకుంటే దాన్ని చేయడం చాలా అసంభవం. వాస్తవికత తెలుసుకున్న ఆ వ్యక్తులు బయట చూపును బంద్ చేస్తారు. ఈ 2 కళ్ళతో చూసే ప్రపంచాన్ని వదిలేస్తారు. 3వ కన్నుతో చూస్తారు. ఉంటారు ఎప్పుడు సదా. వాళ్ళు నడుస్తున్న శ్వాసను, బహిర్గత శ్వాసను కాదు, అంతర్గత శ్వాసలోన గాఢంగా ఉంటారు. ఎంత గాఢంగా అంటే మత్తులో ఉంటారు. కొందరు మందులు తాగి మత్తు తెచ్చుకుంటారు. కొంతమంది ఇంకా రకరకాల వ్యసనాలకు బానిసలై మత్తులో ఉంటారు. కానీ వీళ్ళు ఆత్మస్వరూపానికి బానిస అయిపోతారు. ఇది ఒక వ్యసనం లాగా. వాళ్ళకి ఎటువంటి వ్యసనం అయితే వాళ్ళు అన్నీ పట్టించుకోకుండా ఉంటారు, అలాగా వీళ్ళు వాస్తవికమైన ఆత్మస్వరూపం యొక్క వ్యసనానికి అలవాటు పడతారు. విడువలేని బంధం పెట్టుకుంటారు దాంతో. అలా పెట్టుకోవాల్సిందే కదా దాన్ని చేరాలంటే. అల్పమైన ప్రాపంచిక విషయాలకే మనం బంధం పెట్టుకుంటున్నాం, వ్యసన పడుతున్నాం కొద్ది కాలం కోసమే. ఇది యుగాలు ఎప్పటికీ ఉండేటువంటి ఆత్మకు మనం వ్యసన పడితే ఇటువంటి దానికే పడాలి. అంతేగాని అల్పమైన వాటితో జరిగే చెడుకు మనం ఎందుకు వ్యసన పడాలి? రామకృష్ణ పరమహంస ఇదే అనేవాడు. తాగుబోతులను చూసి వీళ్ళు ఎప్పుడు మత్తులో ఉంటారు కదా, ఈ మత్తు దేవుని చేస్తే కూడా వస్తుంది కదా అని అనేవాడు. ఆత్మ సాధన చేసుకుంటే కూడా ఈ మత్తు వస్తుంది కదా అనేవాడు. ఆయన సదా ఆ యొక్క ఆత్మచింతన చేస్తూ తన అంతర్గతంగా ఆ భావనలోని పరమాత్మ భావనలోనే ఉండేవాడు. ఆ భావనకు అలవాటు పడిపోయాడు. ఆయన బయటకు రాలేకపోయాడు అన్నమాట. అలాంటి స్థితి వాళ్ళది.